విద్యాభ్యాసానికి పాఠశాల స్థాయిలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముస్టిపల్లి జిహెచ్ఎం మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్యను అందించడానికి కాంప్లెక్స్ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముస్టిపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. విద్యాభ్యాసానికి పాఠశాల స్థాయిలో తెలుగు ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముస్టిపల్లి జిహెచ్ఎం మునగాల శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన మెరుగైన విద్యను అందించడానికి కాంప్లెక్స్ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముస్టిపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థి జీవితం మాతృభాషతోనే ప్రారంభమవుతుంది. తెలుగు భాషను సులభతరం చేసి విద్యార్థికి అందించే గురుతర బాధ్యత తెలుగు ఉపాధ్యాయులదేనని అన్నారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మాతృభాష కీలకమని కాంప్లెక్స్ స్థాయిలో చర్చించిన అంశాలు పాఠశాలలో అమలుపరిచి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మర్రిగూడ, చింతపల్లి గట్టుపల్ల మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాల, మెడికల్ స్కూల్, కేజీబీవి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు, ఆర్పీలు దామోదరాచారి, కృష్ణారెడ్డి, ముస్టిపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థికి మరి ఇది ఎంతో హితోహితమైనటువంటి అవసరం ఉంటుంది. కావున భాషా పండితులు పాఠశాలలో ఎంత కఠినంగా ఉంటే మరి ఆ పాఠశాల అంత ముందు దశలో ఉండడానికి ఒక కొలమానం. కావున భాషా పండితులందరూ కూడా వాళ్ళు కూడా ఎస్సేలు. కావున అన్నిటికన్నా పాఠశాలకు పట్టుకొమ్మ లాంటి వాళ్ళు. కావున దయచేసి మీరందరూ మీ యొక్క వృత్తి ధర్మంలో అన్ని సబ్జెక్ట్ టీచర్ల కన్నా గొప్ప బాధ్యత మీ పైన వేసుకొని విద్యార్థులను తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను. అందుకొరకు ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని కూడా నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చారు పోయారు అనేది కాకుండా ఇక్కడ నుండి ఏదో ఒకటా రెండా నేర్చుకొని అవి మన విద్యార్థుల పైన చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కావున దయచేసి దీంట్లో కొందరేమో సహజంగా భాష పైన పట్టు సాధించారు, కొందరేమో కృషి వల్ల సాధించారు, మరి కొందరేమో అన్నిటికన్నా ఇందులో పోతే ఎస్ఏ తొందర రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా రావచ్చు. కానీ వచ్చినాక కూడా సబ్జెక్ట్ పైన పట్టు సాధించాలి. సమయం మస్తు ఉంది. పాఠశాలకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఉండేటువంటి స్ట్రెంత్ వాటి చూస్తే చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది. మనం నేర్చుకోవచ్చు, చెప్పవచ్చు. అలాంటి వెసులుబాటు ఉంది. అంటే మొన్నటి దాకా, అంటే నేను ఈ స్కూల్కి రాకతోగా ఇంకొక 5 years బ్యాక్ హై స్కూళ్ళలో చాలా స్ట్రెంత్ ఉండేది. అంటే ఎందుకంటే అప్పుడు హై స్కూల్స్ చాలా తక్కువ ఉండే, చుట్టుముట్టు విలేజెస్ చాలా, అన్నిటికీ అదే పాఠశాల కాబట్టి నేను ఏ పాఠశాల పనిచేసినా కూడా 600 నుంచి 700 స్ట్రెంత్ ఉండేది. కావున సబ్జెక్ట్ టీచర్. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మీకైతే లేదు. సాధారణంగా చాలా ఎక్కువ పాఠశాల, తక్కువ స్ట్రెంత్ ఉంది. కావున నేర్చుకొని చెప్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి మన దగ్గర జిల్లాలో ఉండేటువంటి కవులందరూ ఇక్కడే ఉన్నారు అని అనుకుంటున్నాను. కావున మరి ఈ కవులను మనం ఇంకా ప్రతి పాఠశాలలో ఒక ఎక్స్టెన్షన్ లెక్చరర్ కానీ అలాంటి ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఆహ్వానించి ఆ పాఠశాలలో అలాంటి సహజమైనటువంటి భాష పైన పట్టుగలిగినటువంటి విద్యార్థులను బయటికి తీసుకురావడానికి దోహదపడతాయి. కావున అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమం పెడితే బాగుంటుందని, అందులో భాగంగానే నేను ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ మా పిల్లలకు మీ ద్వారా ఏదో ఒకటి వినిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కావున మీరు కూడా మీ పాఠశాలలో ఎవరైతే మీకన్నా గొప్పగా ఉన్నారో, మీకన్నా భాష పైన కానీ రాగం పైన కానీ మరి మీకన్నా ఎక్కువ ఉండే వాళ్ళని అక్కడ ఆహ్వానించి ఒక చిన్న ఆతిథ్యం ఇచ్చి మరి అలాంటి ఎక్స్టెన్షన్ లెక్చర్ అంటారు మేము, అంటే
మేము మా ఎడ్యుకేషన్ అంతా పాలెంలో జరిగింది సార్. ఆదర్శ ఉన్నత పాఠశాల, ఆ తర్వాత దానికి అనుగుణంగా సైన్స్ కాలేజ్ ఉండే, అంటే సాధారణంగా దాదాపు ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండే. కావున ఈ హై స్కూల్లో ప్రతి నెల ఏదో ఒక లెక్చరర్ని పిలిపించి కో కరికులర్ యాక్టివిటీస్ కింద ఎక్స్టెన్షనల్ లెక్చర్స్ డబల్ రూట్ నోట్స్, దీంట్లో మహాసముద్రం ఇవన్నీ తలకట్లన్నీ పైకి, తర్వాత సహాయం, ఇది యా సున్నా పెద్దగా ఉండాలని అందరూ తెలుసు, మార్క్స్ సున్నా చిన్నగా ఉండాలి. అంటే చిన్న బ్లైండ్ మిస్టేక్ అవి చిన్న చిన్న కరెక్షన్ చేసి ఇలాంటి డబల్ రూల్ నోట్స్ 6th 7th వాళ్ళకి పెడితే రైటింగ్ చాలా సూపర్ ఉంటుంది సార్. కావున అది ఆల్రెడీ అందరు చేస్తుండొచ్చు. ఇంకా ఎవరైనా ఉంటే ఆ నోట్స్ టకటక 2 టిక్కులు కొట్టకండి దయచేసి. మీకు తీరిక ఉన్నప్పుడే, ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, మీరు కరెక్షన్ చేయడానికి సమయం ఉంటుంది. ఇక్కడ ఏదో వచ్చి నేర్చుకోకపోతే ఇవే సార్. ఆ కరెక్షన్ ఓపిక తెచ్చుకొని మీరు అభిప్రాయాలని అండర్లైన్ చేసి, ఆ ప్రతి నోట్స్లో అండర్లైన్ చేసి కరెక్షన్ చేసి వాడు ఇక్కడ మరి కవి కోకిల గురించి మనము గురు రామరెడ్డి, గులాం జాఫర్ మరి ఇక్కడ అదే వారసత్వానికి గురికి వస్తున్నటువంటి ఇక్కడ గురువులు ఉన్నారు. కవి కోకిల మన యొక్క గులాం జాఫర్ లాంటి నరసింహ గారు, అదేవిధంగా నిత్య కృషి వారు మన యొక్క విషయాడి సార్, నిత్య సాహిత్య కృషి వారు అని చూస్తున్నాం. ఇంకా సార్ని చూస్తుంటే విషయాడి సార్ చూస్తుంటే